నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు లీలో ఉన్నారు. పాయకరావుపేటలో అనిత 916 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎలమంచిలో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ 1800 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఇక చోడవరంలో కేఎస్ఎన్ రాజు టీడీపీ అభ్యర్థి 1600 ఓట్ల లీడ్తో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను కూటమి అభ్యర్థి దాటింది. ఇక పోలవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లాం రాజలక్ష్మి లీలో ఉన్నారు. పాణ్యంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరిత. అక్కడ పాణ్యం చాలా కీలకమైన నియోజకవర్గం. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటికే 6 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 7వ సారి ఆ అసెంబ్లీలో ఒకపెట్టి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన మంత్రి పదవి చేపడతారనుకున్నారు. కానీ పాణ్యంలో గౌరు చరిత ఆధిక్యం కొనసాగుతోంది. ఇక పీలేరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి లీలో ఉన్నారు. ఇప్పటివరకు ఆయనకు 5840 ఓట్లు వచ్చాయి. దీంతో మొత్తం 1845 ఓట్లు లీడ్లో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చింతాల రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన వెనకంజలో ఉన్నారు.